నాగబాల సురేష్ గారు కూడా ఇప్పుడు మనతో పాటు జాయిన్ అయ్యారు. సురేష్ గారు, ఇప్పుడు సినిమాకి సంబంధించి కావచ్చు, లేకపోతే సీరియల్స్కి సంబంధించి కావచ్చు, వాళ్ళ మధ్య ఒక ఎఫెక్షన్ అనేది ఫిజికల్గా కనెక్ట్ అయితే కొంతవరకు ఓకే, అంటే వాళ్ళ తర్వాత వాళ్ళు క్లియర్గా ఉన్నారు, క్లారిటీతో ఉన్నారు, అయిపోయింది, మళ్ళీ బ్యాక్ వచ్చేస్తారు. ఎమోషనల్గా కనెక్ట్ అయినప్పుడు మాత్రమే కొన్ని ప్రాబ్లమ్స్ వస్తాయి. వైఫ్ కూడా ఇదే మాట మాట్లాడారు. బహుశా తను ఎంతవరకు ఎమోషనల్గా కనెక్ట్ అయ్యారో లేదో తెలియదు, కానీ ఈయన మాత్రం ఎమోషనల్గా కనెక్ట్ అయి ఉన్నాడు అనేది ఆమె శిల్ప కూడా చెప్పారు. ఎమోషనల్గా కనెక్ట్ అయ్యేంతలా సీన్స్ ఏమన్నా ఆ కైండ్, బికాస్ కెమిస్ట్రీ పండాలి అన్నప్పుడు ఏమన్నా ఇవి మ్యాక్సిమం జరగడానికి ఒక కారణంగా చూడాలా మనం? ముందుగా TV9 ద్వారా చనిపోయిన ఇద్దరికి కండోలెన్స్ ఇస్తున్నాను నేను. వెరీ బ్యాడ్ సిచ్యువేషన్ హ్యాపెండ్ ఇన్ ది ఇండస్ట్రీ. ఇప్పుడు ఎమోషన్స్ ఆర్ డిఫరెంట్ ఫ్రమ్ ప్రాక్టికల్ యాక్టివిటీస్. ఇప్పుడు లోహిత్ అన్నట్టు హీ లాస్ట్ సింపతి ఫ్రమ్ ది ఇండస్ట్రీ చాలామంది దగ్గర నుంచి. ఎందుకంటే పర్సనల్ ఎమోషన్స్ ఆర్ డిఫరెంట్ ఫ్రమ్ ది రెస్పాన్సిబిలిటీస్. వెన్ నువ్వు ఎన్నో రకాల సాక్రిఫైస్ చేసి ఒక ప్రామిసెస్ చేసి, ఇప్పుడు ఆ అమ్మాయి ఉంది, ఆమె ఏడుస్తుంది నిన్నటి నుంచి. ఇప్పుడు నీకు సీన్స్ ఎన్నైనా ఉండొచ్చు, అది నటన మాత్రమే. ఇప్పుడు చాలామంది నటులు వచ్చారు, నటులు పోయినారు. నటన అనేది ఆ సీన్స్ అనేటివి ఆ ఎపిసోడ్ వరకే, పర్టికులర్ ఎపిసోడ్ వరకే ఆ సీన్, మళ్ళీ ఆ డే వరకే. టుడేస్ పేపర్ ఈజ్ టుమారోస్ వేస్ట్ పేపర్. ఇఫ్ యు ఆర్ హ్యావింగ్, యూ యాక్టెడ్ ఇన్ సమ్ ఎమోషనల్ సీన్ టుడే, మళ్ళీ నువ్వు నెక్స్ట్ డే నువ్వు ఇంకో కొన్ని ఎమోషన్స్లో సీన్స్లో యాక్ట్ చేస్తున్నావు, ఇంకా అదర్ రిలేషన్స్లో యాక్ట్ చేస్తున్నావు. నువ్వు కేవలం ఇదొక్క రిలేషన్స్ని ఎమోషన్ ఫీల్ అయ్యి అదర్ రిలేషన్స్ని కనుక నువ్వు స్పాయిల్ చేస్తే యూ షుడ్ నాట్ బి అన్ యాక్టర్. నువ్వు యాక్టర్ కూడా కాదు. యాక్టర్ అన్నప్పుడు నటుడు అనేవాడు అన్ని పాత్రల్లో జీవించాలి, మంచినీళ్ళలాగా ఉండాలి, అన్నీ అడాప్ట్ చేసుకోవాలి. అందులో ఒక అమ్మాయికి ధర్మేచ, అర్థేచ, కామేచ, మోక్షేచ, నాతిచరామి అని ప్రామిస్ చేసి విడాకులు జరగకుండా నువ్వు ఒక పర్సనల్ ఎమోషన్స్ తోటి ఫీల్ అయిపోయి రిలేషన్ కంటిన్యూ చేసి, ఇది మనకు సొసైటీకి కొన్ని నిబంధనలు ఉన్నాయి, దాన్ని అతిక్రమించడం కామన్గా మారింది. అంటే ఇప్పుడు వాళ్ళిద్దరికే ఈ నియమాలు అనేది మనం చెప్పడం కూడా కరెక్ట్ కాదండి. బేసిక్గా వదిలేయండి ఒకసారి, ఈ ఫీల్ లేకపోతే వదిలేద్దాం. బయట ఇప్పుడు టీవీ స్క్రీన్స్ చూస్తున్న వారు కావచ్చు, మేము కావచ్చు, ఎవరికైనా కూడా ఒక పర్సనల్ లైఫ్లో నుంచి ఒక ఇష్టాలు క్రియేట్ అయ్యి వాటి నుంచి బయటకు వస్తున్న ఒక మెచ్యూరిటీ లెవెల్కి వచ్చినప్పుడు కోర్టులు కూడా అంగీకరించాయి. ఇప్పుడు అడల్టరీకి సంబంధించి కూడా కోర్టులు కూడా అంగీకరించాయి. మ్యూచువల్గా ఒకవేళ వెళుతున్నప్పుడు వాళ్ళని అలా ఉండడమే కరెక్ట్ అని ఒప్పుకున్నారు. ఇక్కడ పాయింట్ ఏంటంటే ఆ మ్యూచువల్గా వెళుతున్న వారు మిస్లీడ్ వైపుగా వెళుతుందా, అంటే మిగిలిన వారి సంగతి ఏంటి అనేది వైఫ్ క్వశ్చన్ చేసింది. లేదు, డెఫినెట్గా దే ఆర్ మిస్లీడింగ్. ఎందుకంటే ఇఫ్ యు ఆర్ హ్యావింగ్ ఎమోషన్స్, పర్సనల్ ఎమోషన్స్, యు ఆర్ హ్యావింగ్ రిలేషన్స్, ఫస్ట్ ఆఫ్ ఆల్ యూ హ్యావ్ కట్ ఆఫ్ ది అదర్ రిలేషన్స్. ఓకే, అంటే డివోర్స్ అయిన తర్వాత తయారై, ఎందుకంటే మొత్తం అంతా అయిపోయింది అనేది బాధ్యత అక్కడికి కంప్లీట్ చేసి నువ్వు ఇంకొక దాంట్లోకి రావు. రెస్పాన్సిబిలిటీ ఫుల్ఫిల్ చేయకుండా రెండో దాంట్లోకి వస్తే రెండు ఎక్కడ బ్యాలెన్స్ అవుతాయి? ఇప్పుడు ఆ పిల్లలు ఉన్నారు, ఆ పిల్లలు రేపు ఇప్పుడు మన చందు పోయినాడు కరెక్టే, కానీ ఈ పిల్లల లైఫ్ చిన్న పిల్లలు, రేపు వాళ్ళు స్కూల్కి వెళ్తారు, కాలేజీకి వెళ్తారు, వాళ్ళు ఎలాంటి సూటిపోటి మాటలు ఎదుర్కొంటారు? వాళ్ళ లైఫ్ చాలా ఉంది. ఇప్పుడు వాళ్ళు ఇప్పుడే స్టార్ట్ అయింది వాళ్ళ లైఫ్. ఇప్పుడు ఆ వైఫ్ ఉంది, ఆమెకి ఎన్ని సూటిపోటి మాటలు ఉంటాయి సొసైటీలో. కానీ వాళ్ళు చాలా రోజులైంది నాకు తెలిసి, వాళ్ళు అసలు మాట్లాడలేదు, ఇంటికి కూడా వెళ్ళట్లేదు అనేది నాకు తెలిసింది. అంటే మేబీ అతను డెసిషన్ అంతకు ముందే తీసేసుకున్నాడేమో అని అనిపించిందా? ఒక్కసారి వస్తానండి. బట్ లీగల్గా చేసిన తర్వాతే ఏదైనా చేయాలి. ఎందుకంటే అతను వచ్చినా రాకపోయినా వీళ్ళైతే వెయిట్ చేస్తున్నారుగా.